జై శ్రీరామ్. మన భద్రాచల క్షేత్రంలో ఈ నెల 19వ తారీఖు నుంచి వచ్చే నెల 2వ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు కార్యక్రమాలు జరుగుతాయి. మరి వీటికి సంబంధించి వీటిలో ముఖ్యంగా మనం 26వ తారీఖు ఎదుర్కోలు, 27 శ్రీరామనవమి కళ్యాణము, 28 మహాపట్టాభిషేకం ముఖ్యమైన ఘట్టాలు. మరి వీటికి సంబంధించి ఇప్పుడే మనం అన్ని ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం చేసి అన్ని వర్క్స్ అన్ని కూడా ప్రోగ్రెస్ లో ఉన్నాయి. మరి సుమారు ఈసారి మనకి భక్తులు 70,000 80,000 మంది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి భక్తుల రద్దీ దృష్ట్యా మనం ఈసారి సుమారు 2.5 లక్షల లడ్డూలు ప్రిపేర్ చేస్తూ అవన్నీ కూడా భక్తులకి సౌకర్యార్థం 7 ప్రదేశాలలో 19 కౌంటర్ల ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఉన్నాం. అదేవిధంగా మనకి మరి నవమి రోజు మనకి తలంబ్రాలు ముఖ్యమైన ఘట్టాలు. దీనికి సంబంధించి ఇప్పుడే తలంబ్రాలకు సంబంధించినటువంటి సుమారు ఒక 25 టన్నుల తలంబ్రాలు కలుపుకోవటం జరిగింది. ఆ రోజు సుమారు మనం 80 కౌంటర్ల ద్వారా మరి ఇక్కడ మన శ్రీరామనవమి మిథిలా స్టేడియం ద్వారా జరిగే కళ్యాణానికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా తలంబ్రాల ఉచిత పంపిణీ కోసం 80 కౌంటర్ల ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఈ భక్తుల రద్దీ దృష్ట్యా మరి మనకి ముందు రోజే వచ్చి గోదావరి ఘాటు ఆ ప్రాంతంలో ఉండే భక్తుల సౌకర్యార్థం కూడా సుమారు 4.5 చదరపు అడుగులతోని ఈ మన తాత్కాలిక పెండాల్స్ వాళ్ళందరూ కూడా స్నానం ఆచరించి మరి దుస్తులు మార్చుకోవడానికి ప్రత్యేకంగా అక్కడ రూమ్స్ లాగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి భక్తులు ఈ దేవస్థానం ఏర్పాటు చేసినటువంటి ఈ సౌకర్యాలన్నీ కూడా వినియోగించుకొని మనం వచ్చేటువంటి కళ్యాణాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్.